నో హౌ ఓల్డ్ ఆర్ యు? ఇప్పుడు ఎందుకు మంచిది కదా, గూగుల్ సెర్చ్ ఇంకా పెరుగుతుంది. మీకు అసలు ఎప్పుడన్నా హీరో అవ్వాలి అనే ప్లాన్స్ ఉండేవా, లేకపోతే విజయ్ దేవరకొండ హిట్ అయ్యారు కాబట్టి ఓకే ట్రై చేద్దాం వై నాట్ అన్న ప్లాన్ వచ్చిందా? హీరో అవ్వాలని ప్లాన్స్, కానీ ఒక సో రాజుకి ఆనంద్కి ఉన్న సిమిలారిటీస్ చెప్తున్నప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేస్తాను, లవ్ చేస్తే చాలా స్ట్రాంగ్గా లవ్ చేస్తాను అని. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ లవ్? యూ నెవర్ నో వాట్ డిఫరెంట్. అంటే ఒక నాకు See, I know. So now sing your favorite song. మొన్న కనిపించావు మై మరచిపోయావు అందాల తోడన్ను తూట్లు పొడి చేసావే. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమాల్లోనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ. ఆయన బ్రదర్ సినిమాలోకి వస్తున్నారు అనగానే అందరూ ఈయన గురించి కూడా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఈయన సినిమా దొరసానితో ఈయన డెబ్యూ చేసిన తర్వాత ఆయనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకుంటారా? అసలు ఈయన ఏమనుకుంటున్నారో, ఆయన ఫీలింగ్స్ ఏంటి, ఆయనతో చిట్ చాట్తోనే తెలుసుకుందాం. హాయ్ ఆనంద్ దేవరకొండ. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డెబ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఆనంద్ దేవరకొండ అని గూగుల్లో సెర్చ్ చేస్తే కింద ఏజ్ అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. అంటే చాలామంది ఎక్కువగా సెర్చ్ చేస్తుంది ఆనంద్ దేవరకొండ ఏజ్ ఎంత కనుక్కుందామని. నో హౌ ఓల్డ్ ఆర్ యు? ఇప్పుడు ఎందుకు ఆ మిస్టరీ అలాగనే ఉంటే మంచిది కదా, గూగుల్ సెర్చ్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ జరుగుతుందంటే ఈ ఇంటర్వ్యూలో ఎవరు అడగని క్వశ్చన్ ఏమన్నా అడుగుతారా అనే ఫ్యాక్టర్ తోటి చూస్తారు కదా. ఆ ఫ్యాక్టర్ తోటి చూసినప్పుడు విజయ్ దేవరకొండ ఏజ్ మేము స్టార్టింగ్లో కూడా పెట్టుకుని ఉంటాం, ఆనంద్ దేవరకొండ ఏజ్ అని. సో ఆనంద్ దేవరకొండ ఏజ్ ఈ ఇంటర్వ్యూలో I'm 2 years younger than Vijay. అంతేనా? బట్ యూ లుక్ మచ్ 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 మోర్ యంగర్ దాన్ హిమ్. మొన్న గడ్డం తీసేసిన కదా, దానివల్ల ఐ లుక్ లైక్ సమ్ బాయ్ ఆర్ సంథింగ్. ఐ థింక్ యా, దొరసానిలో లుక్ కంటే ఇప్పుడు ఈ లుక్ టోటల్ డిఫరెంట్గా ఉంది. కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మొన్న చిన్న బిట్ షూటింగ్ చేసినాం, కానీ నెక్స్ట్ సినిమాకి మొత్తం ఐ నీడ్ ప్రాపర్ బియర్డ్ లుక్, సో ఐ హ్యావ్ టు షేవ్ ఎవ్రీథింగ్ ఆఫ్. మళ్ళీ మంచిగా పెంచుకోవడానికి మళ్ళీ ఈవెన్గా వస్తుందని. ఓకే ఓకే. యా, ఇప్పుడైతే ప్రస్తుతానికి పక్కా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్లా ఉన్నారు, అందరూ అదే చెప్తున్నాం. కానీ యా, దట్స్ వాట్. బిఫోర్ కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీకి పనిచేస్తున్నప్పుడు ఇలాంటి బట్టలు వేసుకొని పోతుండే కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నాను. బట్ యా సో ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి బిఫోర్ యూ యూస్ టు వర్క్ ఫర్ ఎ మల్టీనేషనల్ కంపెనీ యూఎస్ఏలో. సో అది ఆ జాబ్ రిజైన్ చేసే ముందు వరకు మీకు అసలు ఎప్పుడన్నా హీరో అవ్వాలి అనే ప్లాన్స్ ఉండేవా, లేకపోతే విజయ్ దేవరకొండ హిట్ అయ్యారు కాబట్టి ఓకే ట్రై చేద్దాం వై నాట్ అన్న ప్లాన్ వచ్చిందా? హీరో అవ్వాలని ప్లాన్స్ లేకుండే అసలు, కానీ ఒక ఆపర్చునిటీ ఓపెన్ అయింది కాబట్టి ఐ స్టార్టెడ్ పుషింగ్. అంటే ఒక ఫైనాన్షియల్ స్టేబిలిటీ వచ్చిందనమాట ఫ్యామిలీలో. దాని ముందు నేను యూఎస్కి వెళ్ళింది కూడా పైసలు సంపాదించాలి ఎట్లనో అట్లా అనేది మైండ్లో ఉండే అనమాట. టు మేక్ లైఫ్ ఈజియర్ ఫర్ మై ఫ్యామిలీ అనేది మెయిన్ ఎయిమ్, టు గో దేర్ మేక్ మనీ. దానివల్ల వెళ్ళినా, కానీ ఒక నేను 2015లో నాకు జాబ్ వచ్చిందనమాట. విజయ్కి అదే టైంకి ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ అయింది. సో బోత్ ఆఫ్ అస్ వర్ సెటిలింగ్ డౌన్ అట్ ద సేమ్ టైం. సెటిల్ డౌన్ అనేది ఒకటే టైంలో అవుతున్నప్పుడు మా ఫ్యామిలీకి కొంచెం యూనో మై పేరెంట్స్ రిలాక్స్డ్. ఎందుకంటే ముందు లైఫ్ అంతా వాళ్ళ సాక్రిఫైసెస్ వల్లనే ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ఇక్కడ నుంచి మనం వీ హ్యావ్ టు టేక్ ద బ్యాటన్ అండ్ రన్ అన్నట్టు మేము తీసుకున్నాం. అప్పుడు ఆఫ్టర్ అర్జున్ రెడ్డి we were really stable in terms of everything, like family and everything, right? అప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్స్ అంటూ ఉంటారు కదా, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్, యూ నీడ్ టు కీప్ చేంజింగ్ అన్నట్టు. దట్ పుష్ మీ టు ఏదో ఒకటి చేయాలని ఉండే అనమాట. అప్పుడు యూఎస్లో జాబ్ రిజైన్ చేసుకొని ఇండియాకి వచ్చి ఐ టోల్డ్ మై డాడ్ ఆఫ్ దీస్ ప్లాన్స్, వాట్ నెక్స్ట్ అన్నట్టు. అంటే ప్రొడక్షన్ హౌస్ చూసుకుందామా, కింగ్ ఆఫ్ ద హిల్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినాం. అది లేకపోతే రౌడీ వేర్ వర్ ఇన్ ద ప్లాన్స్. నేను యూఎస్లో ఉన్నప్పుడే రౌడీ వేర్ అనేది వి స్టార్టెడ్ ప్లానింగ్. దాని తర్వాత యాక్టింగ్ అనేది నేను ముందు థియేటర్ చేసిన, యూఎస్కి వెళ్ళక ముందే 2012లో ఒకసారి చేసిన అమెచ్యూర్ థియేటర్. అదొక
వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండే. ఐ లైక్ డూయింగ్ దట్. కానీ అది సీరియస్గా చేయలేదన్నమాట, ఒక కెరియర్ లాగా తీసుకోలే. కాబట్టి ఇప్పుడు వచ్చినాక చేయొచ్చా చేయలేమా అనే క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి. ఒక యాక్టింగ్ వర్క్షాప్ అటెండ్ అవుదాం, ఎలాగైనా చూద్దాం ఎలా ఉంటుందో అనేది స్టార్ట్ చేసిన. సూత్రధార్ అని ఒక యాక్టింగ్ వర్క్షాప్లో స్టార్ట్ చేసినప్పుడు ఇంకా వి స్టార్టెడ్. ఐ లిసన్ టు దిస్ స్టోరీ. దొరసాని అనే స్క్రిప్ట్ విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు డూ ఇట్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నట్టు. ఓకే, సో దొరసాని స్క్రిప్ట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుందా, మీరు స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకున్నారా? హౌ డిడ్ దట్ హ్యాపెన్? ఇట్ కేమ్ టు మీ. అంటే దే న్యూ దట్ విజయ్స్ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఇస్ ఎగ్జిస్టింగ్, వన్ పర్సన్ ఇస్ దేర్ అన్నట్టు తెలుసు వాళ్ళకి. కాబట్టి ఆ స్టోరీ నా దగ్గరకు వచ్చింది. వాళ్ళు చాలామంది ఆడిషన్ చేస్తున్నారు, కొత్త వాళ్ళు, డిఫరెంట్ పీపుల్. అప్పుడు దొరసాని అనే స్క్రిప్ట్ సురేష్ ప్రొడక్షన్స్లో ఉండే అనమాట. అక్కడ నుంచే పనిచేస్తున్నారు, అక్కడ ఆడిషన్స్ చేస్తూ అవన్నీ చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ అరౌండ్ దిస్ టైమ్ యాక్చువల్లీ జూన్లో విన్నా, స్క్రిప్ట్ విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు డూ ఇట్. అప్పుడే యాక్టింగ్ వర్క్షాప్స్ అయిపోయినాయి, కొన్ని డ్రామాస్, స్కిట్స్ లైవ్ ఆడియన్స్ ముందు పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఐ లైక్డ్ ఇట్. అండ్ దొరసాని ఆల్సో యాజ్ అ స్క్రిప్ట్ ఐ ఎంజాయ్డ్ లిస్నింగ్ టు ఇట్. ఇంకా సో దాని తర్వాత ఇంకా I was like, I want to do it. I want to work with this director, KVR Mahendra. It happened ఇంకా. ఓకే, సో ఈ సినిమాలో శివాత్మిక ఈజ్ ఆల్సో డెబ్యూయింగ్ కాబట్టి మీకు ఈజీ అయిపోయింది అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లా అనిపించింది? షీ ఈజ్ ఆల్సో డెబ్యూయింగ్ అలాంగ్ విత్ యూ. Maybe because not easy, nothing comes easy, but we both enjoyed the process. అంటే ఇద్దరం ఒకటేసారి అన్నీ ఫిగర్ అవుట్ చేస్తున్నాం కదా, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. యాక్టింగ్ అనేది ఆ సెటప్లో అంతా ఎలా పనిచేస్తున్నాం, ఈ సెట్ మీద, స్పాట్ మీద, హౌ ఆర్ వీ వర్కింగ్, హౌ ఆర్ వీ ఫిగరింగ్ అవుట్ అవర్ క్యారెక్టర్స్, అవన్నీ వీ వర్ ఫిగరింగ్ ఇట్ అవుట్ టుగెదర్ యాజ్ లీడ్స్ ఫ్రమ్ ద మూవీ. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్. సో ఐ థింక్ బోత్ ఆఫ్ us ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్. యా. సో దొరసానిలో క్యారెక్టర్కి అండ్ మీ క్యారెక్టర్కి ఎన్ని సిమిలారిటీస్ ఉంటాయి? Both of us talk less. లెస్? ఓకే. Both of us are generally quiet. And if we love strongly. ఓకే. అంటే యా, దట్ ఈస్ వన్ అదర్ సిమిలారిటీ. అండ్ జస్ట్ ఒక డిటర్మినేషన్తో ఉండటం, పట్టుదల అంటారు కదా, అదైతే ఐ థింక్ ఇట్స్ వెరీ సిమిలర్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. సో దోస్ కైండ్ ఆఫ్, అంటే ఆ క్యారెక్టరిస్టిక్స్, ద థింగ్స్ దట్ యాడ్ టు రాజు వర్ ఆల్రెడీ దేర్ ఇన్ మీ. The things that I would do in real life were similar to what Raju would do in his life. కానీ ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మేనరిజమ్స్, మాట్లాడే భాష, అవన్నీ చాలా డిఫరెంట్. నా స్టైల్, ఆ డ్రెస్సింగ్ సెన్స్, మీసాలు నేను మామూలుగా ఎప్పుడు ఉట్టి మీసాలతోనే ఉండాలి. ఆల్వేస్ క్లీన్ షేవ్ గడ్డమన్నా, లేకపోతే మొత్తం విత్ ముస్టాచ్ అండ్ బియర్డ్, ఆర్ కంప్లీట్లీ క్లీన్ షేవ్, నెవర్ విత్ ఓన్లీ ఎ ముస్టాచ్. సో దట్ వాజ్ సంథింగ్ రియల్లీ న్యూ ఫర్ మీ. అండ్ ద హెయిర్ వాజ్, అంటే 1980s ఒక హెయిర్, ఒక బ్లో డ్రై ఉండి ఇంత వాల్యూమ్ ఇంత ఉంటుంది కదా, అంత ఉండే. సో ఇట్ వాజ్ రియలీ, మా స్టైలిస్ట్ వాళ్ళందరికీ, హెయిర్ స్టైలిస్ట్కి చాలా టఫ్ ఉండే అనమాట అది. బికాజ్ మా డైరెక్టర్కి ఆ లుక్ టు ద టీ ఉండాలి. 1980sలో అబ్బాయిలు, ఆ టీనేజ్ అబ్బాయిలు ఎట్లుండేనో అట్లనే ఉండాలి. అండ్ నేను మా డాడీ ఫోటో ఒకటి 1980sలో, మా డాడ్ ఆల్సో వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. ఒక ప్రొఫైల్ ఫోటో తీసుకొని నా రాజు లుక్ తీసుకొని పక్క పెడితే ఎగ్జాక్ట్ ఇట్. ఏమన్నారా? యా, బికాజ్ హిస్ హెయిర్ స్టైల్, హీ హ్యాడ్ ఎ మస్టాచ్, హీ హ్యాడ్ దీస్ లాంగ్ సైడ్ బర్న్స్. We would love to see that photo. Please send us. I'll send you. యా. సో రాజుకి ఆనంద్కి ఉన్న సిమిలారిటీస్ చెప్తున్నప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, లవ్ చేస్తే చాలా స్ట్రాంగ్గా లవ్ చేస్తారు అని. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ లవ్? ఐ థింక్ సో. యూ నెవర్ నో వాట్. అంటే లవ్ అనేది అందరికీ డిఫరెంట్, అంటే ఒక రీజనింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా దాని వెనకాల. నాకు ఐ థింక్ ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ ఎఫర్ట్. ఫాలోయింగ్ ఇన్ లవ్ అనేది ఐ థింక్ దెర్ ఆర్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఐ థింక్ ఐ ఫెల్ ఇన్ లవ్, బట్ నౌ ఐఎమ్ సింగిల్, సో ఇట్స్ అ డిఫరెన్స్. నెవర్ రేజ్డ్ ఇన్ లవ్, ఫాలెన్ అండ్ ఫెల్ ఇన్ లవ్. ఓకే. ఓకే, సో ఎట్లాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ, ఫర్ యువర్ లైక్ పర్ఫెక్ట్ జోడీ అని? పర్ఫెక్ట్ జోడీయా? అట్లా ఎప్పుడు ఆలోచించలేదమ్మా, ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచించి చెప్పండి. అది వెయిట్. అంటే ఐ థింక్ మేబీ సమ్మన్ హూజ్ రియలీ
లైక్ యూ కెన్ బీ బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద టైమ్ రైట్, లైక్ యూ కెన్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్. ఇంకా చామ్ ఉండి బ్యూటీ ఉంటే అండ్ ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇంకేం కావాలి కదా అంతే. ఓకే, సో మాట్లాడుతుంటే తెలంగాణ స్లాంగ్ ఆర్ విజయ్ దేవరకొండ మాట్లాడే స్టైల్ కొంచెం అట్లా కొంచెం చాలా స్లైటెస్ట్ వస్తుంది. సో ఈ మధ్య కాలంలో తెలంగాణ బాగా మాట్లాడే వాళ్ళు కానీ ఆర్ తెలంగాణలో డైలెక్ట్ మూవీస్లో వినిపించడం కానీ ఎక్కువ ఉంది. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? మంచిదే కదా, ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఓపెన్ అప్ అయిపోతుంది. అంటే ఆ ఫీల్డ్ అనేది నాట్ జస్ట్ తెలంగాణ, ఇట్స్ ఆర్ మూవీ హ్యాస్ ఎ యూనివర్సల్ థీమ్. దొరసాని అనేది ఒక యూనివర్సల్ థీమ్ విచ్ ఇస్ లవ్. ఎవరైనా చూడొచ్చు. ఈరోజు ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూఎస్ వాళ్ళు రివ్యూ వేస్తున్నారు దొరసాని ట్రైలర్. అదొక ఒక ట్రెండ్ అయిపోయింది కదా వాళ్ళు. సో అండ్ దే అండర్స్టూడ్ ద ట్రైలర్ సో వెల్. అంటే మన వాళ్ళకన్నా వాళ్ళు కూడా ఆ కాస్ట్ డిఫరెన్సెస్ కానీ, ఇది కాస్ట్ డిఫరెన్స్ కూడా కాదు, ఇది క్లాస్ డిఫరెన్స్. ఇట్స్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్. ఆ డిఫరెన్స్ వాళ్ళకి అర్థమైంది. ఆ ఇంటెన్సిటీ, ట్రైలర్లో ఉన్న ఇంటెన్సిటీ అవన్నీ వాళ్ళకి కూడా అర్థమైంది. సో దొరసాని అనేది యూనివర్సల్ థీమ్. క్లాస్ డిఫరెన్సెస్ ఆర్ దేర్ త్రూ అవుట్ ద వరల్డ్, నాట్ జస్ట్ మన తెలంగాణలో అని కాదు, 1980s అని కాదు, ఇప్పుడు కూడా ఉన్నాయి చాలా దగ్గరలో. అది కాకుండా ఈ లాంగ్వేజ్ అనేది ముందు మన తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలే వచ్చినాయి. ఈ రియల్ అంటే తెలంగాణ భాషలో కూడా ఎంతో బ్యూటీ ఉంది, ఎంతో క్లాస్ ఉంది. కానీ చాలామంది అంటే ఒట్టి విలన్స్కి పెట్టేసి అట్లా చాలా సినిమాలు కమెడియన్ ట్రాక్స్ అట్లాంటివి. బికాస్ సినిమా వాజ్ వెరీ డిఫరెంట్ బ్యాక్ దెన్. ఐ థింక్ సినిమా యాజ్ అ ఫీల్డ్ హ్యాస్ ఓపెన్డ్ అప్ సో మచ్ కంటెంట్ వైజ్, ఎవ్రీథింగ్ రైట్. ఈ మల్లేశం, మేబీ పెళ్లి చూపులు, ఆల్ ఆఫ్ దోస్ ఆల్సో pushed boundaries. ఇంకా మల్లేశం వాజ్ రియలీ ఆనెస్ట్ బయోపిక్ ఆఫ్ కోర్స్ మల్లేశం. సో ఐ థింక్ సినిమా ఓపెనింగ్ అప్ టు డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ఈవెన్ మరాఠీ సినిమా, మలయాళం సినిమా, తమిళ్ సినిమా, ఎవ్రీ వన్ ఈజ్ వాచింగ్ ఈచ్ అదర్స్ ఆల్ అదర్ లాంగ్వేజెస్. కాబట్టి ఇట్స్ బ్యూటిఫుల్. అంటే కంటెంట్ అనేది ఇట్స్ గ్రోయింగ్ అ లాట్. సో ఇట్స్ హ్యాపీ. అంటే లాట్స్ ఆఫ్ న్యూ యాక్టర్స్, న్యూ టెక్నీషియన్స్ వస్తారని అర్థమవుతుంది దీనివల్ల. యా, స్టోరీ ఎంత సింపుల్గా ఉన్నా టేకింగ్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ లవ్ స్టోరీ. సో ఇట్లాంటి కాస్ట్ బేస్డ్ కానీ ఆర్ క్లాస్ డిఫరెన్సెస్ ఉన్న ఇట్లాంటి లవ్ స్టోరీస్ ఇంతకు ముందు కూడా చాలా వచ్చాయి. సో హౌ డిఫరెంట్ దొరసాని విల్ బీ ఫ్రమ్ దాట్ ఫిల్మ్స్? ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి ఒక్కటే సిమిలారిటీ ఏంటంటే రిచ్ గర్ల్ పువర్ బాయ్, అది ఒక్కటే సిమిలారిటీ. అండ్ దే ఫాల్ ఇన్ లవ్, అది సిమిలారిటీ. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ డిఫరెంట్, ద వే దే ఫాల్ ఇన్ లవ్ అనేది. అంటే ఎవ్రీ లవ్ స్టోరీలో లవ్ అనేది థీమే కదా, కానీ ఎలా లవ్లో పడతారు, ఎలా డీల్ చేస్తారు, అవన్నీ చాలా కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి. యా, కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి. 1980sలో ఇప్పుడున్న టెక్నాలజీలు లేవు, ఇప్పుడున్న ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నాట్ ద సేమ్ యాజ్ ఇట్ వాజ్. యా, కంప్లీట్లీ డిఫరెంట్. ఒక ఫోన్ అనేది కూడా తెలియదు వానికి. రాజు అనేటానికి పోస్ట్ చేయాలని కూడా చక్కగా రాదనమాట. బికాస్ దట్ వాజ్ వెరీ న్యూ, ఆర్ only some people could do it in some villages. So ఆ ఫ్రెష్నెస్, ఆ ఇన్నోసెన్స్ అంతా మన సినిమాలో ఉంటుంది అనమాట. ఇంకోటి మీరు టేకింగ్ వైజ్ అన్నారు కదా, టేకింగ్ వైజ్ మా సినిమాటోగ్రఫర్, ఆల్ ద లెగ్స్ ఆఫ్ సినిమా రైట్, సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ రియల్. ఒక ఓల్డ్ క్లాసిక్, యుల్ సీ అనమార్ఫిక్ లెన్స్ అని వాడతారనమాట. ఒక ఓల్డ్ క్లాసికల్ ఫీల్ వస్తుంది, ఒక స్మోకీ ఫీల్ మా సినిమాలో. ప్రొడక్షన్ డిజైన్ వైజ్ రియలిస్టిక్, ఒక తెలంగాణ ఊర్లో ఉన్న ఆర్కిటెక్చర్, ఆ సెటప్ అంతా తెలిసిపోతుంది చూస్తున్నట్టు, ఒక ఊర్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అదొకటి. వార్డ్రోబ్స్, మా కాస్ట్యూమ్స్ చూస్తే ఈ పోస్టర్లోనే తెలుస్తూ ఉంటుంది. మా వైట్ కాలర్స్, బెల్ బాటమ్ ప్యాంట్స్ విత్ అవర్ హెయిర్ స్టైల్స్. అమ్మాయిదేమో హర్ డ్రెస్ ఇస్ వెరీ డిఫరెంట్. అమ్మాయిది జీవిత గారే డిజైన్ చేసాను అనమాట. తన కాస్ట్యూమ్స్ 1980s నుంచి తీసుకొచ్చి స్టిచ్ చేయించారు. సో అంత డీటెయిల్ వెళ్ళింది, అంత రీసెర్చ్, అంత డీటెయిల్ చేశాను కాబట్టి అంత రియలిస్టిక్ ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే ఆల్ ద ఇమోషనల్ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ లుక్కి యాడ్ అయినాయి కదా. మిగతావన్నీ లైక్ ద మ్యూజిక్, ది యాక్టింగ్, ద డైరెక్షన్ అండ్ ది ఎడిటింగ్ విల్ ఆల్సో బీ డెల్ట్ ఇన్ అ వెరీ రియల్ వే. చాలా రియలిస్టిక్ ఉంటుంది కాబట్టి మనం కనెక్ట్ అయిపోతామని మా ఫీల్. సో సినిమా స్టోరీ మీరు విన్నాక మీరు ఎంత కనెక్ట్ అయ్యారు, మీకు ఎలా అనిపించింది స్టోరీ విన్న వెంటనే?
స్టోరీ నాకు ఒక 4.5 hours నరేషన్ ఇచ్చాను స్ట్రాంగ్. నా ఫస్ట్ నరేషన్ ఎవర్ ఇన్ మై లైఫ్, అండ్ ఇట్ వాస్ 4.5 to 5 hours. అన్న మహేంద్ర అన్న క్లెవర్గా ఏం చేశాను అంటే నాకు ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి ఒక 50 photos చూపించారు నాకు. మన సినిమా ఎలా ఉండబోతుంది, ఆ రియలిస్టిక్ నేచర్, ఒక హ్యాండ్లింగ్ వైజ్ ఒక షార్ట్ ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది, ఆ డ్రైనెస్, తెలంగాణ అనే బ్రౌనిష్ కలర్స్ అవన్నీ చూపించాను, మా కాస్ట్యూమ్స్ అవన్నీ చూపించాను, గడి ఎలా ఉండబోతుందో చూపించాను అనమాట. ఇవన్నీ స్టోరీ చెప్పకముందే ఇవన్నీ చూపించాను. స్టోరీ చెప్పినాక ఆ విజువల్స్ అన్నీ వచ్చేసినాయి ఇమీడియట్గా. అయితే స్నాప్డ్ ఇన్ టు ఇట్. ఐ కనెక్టెడ్ సో ఈజీలీ విత్ ద స్టోరీ because it was dealt with so much clarity, with so much ease and so much realism to it. నేను ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయి ఐ డెంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ మై డైరెక్టర్. డౌట్స్ ఉంటే నా మీద నేను ఎంత రియలిస్టిక్గా ప్రజెంట్ చేస్తానో అనే డౌట్స్ ఉండే, కానీ అన్నతో పని చేస్తున్నప్పుడు ఇంకా అవి కూడా వెళ్ళిపోయినాయి. ఓకే, సో సినిమా షూటింగ్ అప్పుడు బాగా కష్టపడ్డారని విన్నాము. చాలా కష్టపడ్డాం, మామూలుగా కాదు. అందరూ, నేను ఒక్కడనే కాదు కదా, ఎవ్రీవన్ ఆన్ ద సెట్. ఇఫ్ దేర్ వర్ 100 to యూ పర్సనల్లీ ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి మీకు? అంటే అన్ని రియల్ లొకేషన్స్ కాబట్టి చాలా కష్టాలు ఉంటాయి. మేము సింగ్ సౌండ్ కూడా చేసినాం అనమాట. సింగ్ సౌండ్ అంటే లైవ్ రికార్డింగ్ ఆఫ్ డైలాగ్స్, డబ్బింగ్ చేయకుండా ఆ సౌండ్ రికార్డ్ చేసినాం. సో మొత్తం సినిమా మొత్తం సింగ్ సౌండ్లోనే అయిపోయింది కాబట్టి మీరు మళ్ళీ డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేకుండా చెప్పక్కర్లే. ఓన్లీ సమ్వేర్ ఇఫ్ ఇట్ నీడ్స్ టైనీ కరెక్షన్స్ అక్కడ చెప్పాల్సి వస్తుంది, కానీ మెజారిటీ 95% ఆఫ్ ద మూవీస్ కంప్లీట్ సింగ్ సౌండ్, లైవ్ సౌండ్. అక్కడ కూడా అథెంటిసిటీ అనే రియలిజం అనేది అక్కడ నుంచి కూడా వస్తుంది. అందువల్ల అంటే రియల్ లొకేషన్స్ లైవ్ సౌండ్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి అన్నమాట. రియల్ లొకేషన్స్లో షూట్ చేసేటప్పుడు చాలా సౌండ్స్ ఉంటాయి, పక్కన స్కూల్ ఏదో నడుస్తుంటుంది, లేకపోతే వెహికల్స్, ఆల్ ఆఫ్ దోస్ వర్ ఇష్యూస్, బట్ వీ డెల్ట్ విత్ ఇట్ సో వెల్. దానివల్ల ఎన్నో వర్షం సీన్లు ఉంటాయి అన్నమాట సినిమాలో. ఐ థింక్ యూ విల్ సీ ఇన్ ద ట్రైలర్ ఆల్సో. ట్రైలర్లో వర్షంలో నిల్చొని అది ఐ డెడ్ మేబీ 10 to 12 takes వన్స్ విత్ హెవీ రెయిన్ ఫాలింగ్ ఆన్ మీ, అండ్ దానివల్ల ఐ ఫెల్ సిక్ అ ఫ్యూ టైమ్స్. దట్ వాజ్ ఒరిజినల్ రెయిన్? నాట్ లేదు కదా, ఓకే. But they had to control the. Yes. They wanted the heavy showers, like, so I fell sick, chest cold వచ్చి I became lean completely and fell sick. But those are అంటే endurance only leads to success కాబట్టి ఇంకా చూద్దాం. ఎనీ సినిమా మన విజయ్ దేవరకొండ చూసుకుంటే మెలడీస్ చాలా బాగుంటాయి, సాంగ్స్ ఆర్ హ్యూజ్ హిట్. సో అలానే దొరసానిలో చూసుకుంటే కూడా రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, హిట్ అయ్యాయి, అండ్ మెలడీస్ కూడా ఉన్నాయి. సో డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ వెరీ లక్కీ టు హ్యావ్? Of course, why not? అంటే luck, I don't like the word lucky for anything because it cheapens everything that we put into it. Because it cheapens hard work, it cheapens opportunity, everything. But the music also, అంటే చాలామంది the praise directly goes to the music director. But music అనేది it is something that comes from the heart of the director. If the director has the taste and the sense for a certain kind of music for a script, అక్కడి నుంచి వస్తుంది అనమాట ఆ మెలడీస్ అట్లాంటివి. ఇఫ్ యూ సీ ఆల్ ద డైరెక్టర్స్, తరుణ్ భాస్కర్, సందీప్ వంగ, పరశురామ్ అండ్ రాహుల్ సంక్రితియన్, ఆల్ ఆఫ్ దెమ్ chose music directors of their sensibility అనమాట. అందరు కొత్త వాళ్ళు కావచ్చు. అప్పుడు పెళ్లి చూపులు, వివేక్ సాగర్ అప్పుడే వచ్చిండు, రాధాన్ అప్పుడే అంటే ఫెయిర్లీ న్యూ, జేక్స్ బిజో ఇస్ ఫెయిర్లీ న్యూ, అందరు వచ్చి పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చాను. కానీ అది డైరెక్టర్ విజన్ వల్ల అలాంటివి వచ్చినాయి. సేమ్ థింగ్ మహేంద్ర అన్న ప్రశాంత్ విహారీ తోటి ఎంతో డిటర్మినేషన్తో ఆయనకు నచ్చిన మ్యూజిక్, ఈ స్టోరీకి తగ్గట్టు మ్యూజిక్ తెప్పిస్తున్నాను అనమాట బయటికి. ఆ ఇమోషన్ తోటి ఉన్న సాంగ్స్ అన్నీ బయటికి వస్తున్నాయి. సో దట్స్ వై ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ మెలోడీస్ ఆర్ అమేజింగ్. ఐ లైక్ కలలో కలవరమే. ఐ డోంట్ నో ఇఫ్ యూ హర్డ్ ఇట్. ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. సో మీ ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు మీరు పాడాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ బిట్? కలలో కలవరమై కలవరమై గుండెలో పరవశమే. ఐ డోంట్ నో దట్ సాంగ్. సూపర్, చాలా బాగా పాడుతున్నారు మీరు. ఐ డోంట్, అంటే ఇది ఒక క్లాసికల్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ జస్టిస్ టు ఇట్. వేరే పాటలు, ఈజీ పాటలు అంటే వాడచ్చేమో.
సో రేపు సినిమాలో పాడే అవకాశం వస్తే పాడతా ఏమో నేర్చుకొని పాడతా క్లాసెస్ తీసుకొని అంటే ఎప్పుడు ట్రైన్ కాలే ఐ థింక్ ఐ క్యాన్ సింగ్ See, I know. So now sing your favorite song. ఫ్రమ్ ఎనీ అసలు బాత్రూమ్కి వెళ్ళి సింగింగ్ కానీ లేకపోతే కార్లో సింగింగ్ కానీ అట్లా ఏ పాట ఎక్కువ పాడతారో ఆ పాట పాడండి, మీకు బాగా వచ్చిన పాట పాడండి. బట్ నౌ ఇస్ నాట్ ద టైమ్ టు సింగ్ ఐల్ సింగ్ ఇన్ ద స్టూడియో అండ్ దెన్ యూ ఐల్ సర్ప్రైజ్ యూ. అది అప్పుడు ఇంకొకసారి అది. ఐ హావ్ టు థింక్ ఆఫ్ అ సాంగ్ నౌ. యువర్ ఫేవరెట్ సాంగ్. మొన్న కనిపించావు మై మరచిపోయావు అందాల తోడెన్ను తూట్లు పొడి చేసావే ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పడలేక ఎన్నెందు వెతికాను కాలమే వృధాయనే. సూపర్. I think I messed up the lyrics, so forgive me. చిన్న వర్డ్స్ బట్ స్టిల్ బాగా పాడారు, చాలా బాగా పాడారు. యా. సో దీనికి ఇంకొంచెం ఆటో ట్యూనింగ్ వేసుకుని ఇంకొంచెం వాల్ ఆటో ట్యూన్ చేయొద్దబ్బా. ఆటో ట్యూన్ ఇస్ చీటింగ్. ఆటో ట్యూన్ ఇస్ అమౌంట్స్ టు చీటింగ్. అది అసలు. సో మ్యూజిక్ నాలెడ్జ్ బాగుంది మీది. అంటే చాలా మ్యూజిక్ వింటా కాబట్టి వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఈ సినిమాలో ఇది మీది ఫస్ట్ మూవీ కాబట్టి మీరు ఫస్ట్ షూటింగ్కి వెళ్ళి కొంచెం అలవాటు అవ్వడానికి కొంచెం అండ్ మీరు కంఫర్టబుల్ ఫీల్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో డైరెక్టర్ హ్యాండ్ ఎంత ఉండింది మీరు కంఫర్టబుల్ లెవెల్కి బాగా? హీస్ లైక్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఫర్ అవర్ మూవీ అనమాట. అందరు అతని చుట్టే పనిచేసారు. ప్రతి డిపార్ట్మెంట్ ఆల్ ద క్రాఫ్ట్స్ ఆఫ్ సినిమా మేకింగ్ వర్ హిజ్ విజన్, హిజ్ ఫోర్స్. అక్కడ నుంచి అంటే మేమంతా కొత్త వాళ్ళం అనమాట. మా ఫ్రెండ్స్ ప్లే చేసిన క్యారెక్టర్స్ వాళ్ళంతా కొత్త వాళ్ళు. అమ్మాయి కొత్త ఆమె, ఆల్ క్యారెక్టర్స్ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళే. ఒక్కరు కూడా నోన్ ఫేస్ కాదు కాబట్టి హీ హ్యాడ్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్. డైరెక్టర్ కూడా కొత్త కదా. డైరెక్టర్ కొత్త కానీ హీ నోస్ సినిమా సో వెల్. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఆయనకు తెలుసు ఎలా మాట్లాడాలి, ఎలా ఆ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవన్నీ ఈజీగా చెప్పేస్తాడనమాట. ఆ స్టోరీ తెలుసు కాబట్టి అన్నీ మిగతావన్నీ ఫాల్స్ ఇన్ టు ప్లేస్ అనమాట. మేము ఆ ఈజ్ రానికే, ఆ ఇన్హిబిషన్స్ పోవడానికి మేము చాలా వర్క్షాప్స్ చేస్తాం. ఇదే ఆఫీస్లో వీ డిడ్ లాట్స్ ఆఫ్ వర్క్షాప్స్. వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్. లొకేషన్ రెక్కీ చేస్తూ కరీంనగర్, వరంగల్ అవన్నీ తిరిగినాం అనమాట. లొకేషన్స్ దగ్గర స్పెండ్ చేస్తూ అవన్నీ చేసినాం కాబట్టి అది ఈజీనెస్ అనేది వచ్చేసింది. అండ్ ఎవ్రీ వన్ వుడ్ లైక్ ఫ్రెండ్స్ ఆన్ ద సెట్. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ దట్ వీ వెంట్ త్రూ. సో ఈ అన్ని ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసిన క్వశ్చన్ ఏంటి? ఇరిటేట్ చేసిన క్వశ్చన్ మీరు కూడా అడుగుతారేమో దీని తర్వాత. అడుగుతారా? విత్ విజయ్ దేవరకొండ అడుగుతారు. సో ఫైట్స్ ఏమన్నా అయ్యేవా మీ ఇద్దరి మధ్యన? అండ్ బాగా గుర్తుండిపోయిన ఫైట్ ఏమన్నా ఆర్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏమన్నా ఉండదు? చిన్నప్పటి నుంచి ఇంకా బ్రదర్లీ ఫైట్స్ ఉంటాయి కదా, పిల్లో ఫైట్స్. మేము కావాలని ఎప్పుడన్నా బోర్ కొడుతుంది. అప్పుడు ఈ ప్లే స్టేషన్లు వర్ వెరీ లిటిల్. వీ ఓన్లీ హ్యాడ్ దోస్ స్మాల్ ప్లే స్టేషన్స్. దానికి కూడా డబ్బులు లేకపోతే వీ జస్ట్ ఫైట్ విత్ ఈచ్ అదర్ టు మేక్ ఫన్. ఇంకా అట్లాంటివే. కానీ ఎప్పుడూ మేమిద్దరం క్రికెట్ ఆడుతుండే అనమాట. మా ఇంటి ముందు ఒక చిన్న యార్డ్ ఉంటుంది, చిన్నది. ఈస్ టు ప్లే క్రికెట్ 4 hours టుగెదర్, ద 2 of us, ఓన్లీ 2 of us. బట్ టెస్ట్ మ్యాచెస్ కూడా ఆడుతుండే మేమిద్దరమే. సో అట్లా ఎంజాయ్ చేస్తుండే. మాకు స్పోర్ట్స్ అంటే పిచ్చ ఇష్టం. ఫైట్స్ జరిగితే ఆ స్పోర్ట్స్ గురించి హీ యూస్ టు టెల్ మీ ఐ యూస్ టు చీట్ అ లాట్. నేనేమో తనని బ్లేమ్ చేసి అట్లాంటి ఫైట్స్ ఉండే కానీ నెవర్ సీరియస్ ఫైట్స్. నెవర్ లైక్ వి డిడ్ంట్ టాక్ టు ఈచ్ అదర్ ఫర్ లైక్ డేస్ టుగెదర్ ఆర్ ఎనీథింగ్. ఆల్వేస్ బ్రదర్లీ ఫన్ ఫైట్స్. ఓకే. సో మీరిద్దరు కలిసి ఒక సినిమాలో కనిపించాలంటే అది స్పోర్ట్స్ మూవీ అయితే బాగుంటుందా ఆర్ ఇంకేమన్నా సినిమా ఉంటే బాగుంటుందా? ఎప్పుడన్నా ఆ థాట్ వచ్చిందా అసలు ఇద్దరు కలిసి మూవీ చేస్తారు? నేను ఇప్పుడే వచ్చిన సినిమాలకు మీరు అప్పుడే అన్నతో పోల్స్తున్నారు. కానీ అంటే ఒక మంచి స్టోరీ వచ్చి మా ఇద్దరు అవసరం, మేమిద్దరం ఫిట్ అవుతామంటే అన్న స్టోరీ సెలెక్షన్ కూడా అలాంటిదే. ఒక మోటివేషన్తో ఉండి అన్ని సీన్లు మంచిగా అంటే మంచి స్క్రిప్టింగ్ ఉండి మంచిగా స్కోప్ ఉంటేనే చేస్తాడు కాబట్టి అంటే అన్న సెలెక్షన్లోనే చూస్తున్నాం అవన్నీ. సేమ్ థింగ్ విత్ మీ. ఐ హ్యావ్ ద సేమ్ మోటివేషన్. వెదర్ ఐ ఫిట్ ఇన్ టు ఇట్ అండ్ విల్ ద audience want to see this story and how is it presented, realistic or is there a sense of fakeness అనేది ఇంపార్టెంట్ మాకు.
ఇంకా దాంట్లో మేమిద్దరం ఫిట్ అయితే ఒకటే సినిమాలో ఇంకా వై నాట్. టాకింగ్ అబౌట్ ఫేక్నెస్, నేను ఇప్పుడు మిమ్మల్ని లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూస్తున్నా, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చూస్తున్నా, ఇప్పుడు చూస్తున్నా, యూ ఆర్ వెరీ రియల్, సో న్యాచురల్ అనిపిస్తుంది. అండ్ విజయ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. సో ఇది మీ బ్లడ్లో ఉందా బీయింగ్ రియల్ ఆర్ ఈ జనరేషన్లో ఉందా? ఇప్పుడు అందరూ జనరేషన్లో ఐ డోంట్ నో అబౌట్ ద జనరేషన్, ఐ డోంట్ థింక్ ఎవ్రీ వన్ క్యాన్ బీ ద సేమ్. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద వే వీ వర్ బ్రాట్ అప్. మేము మా పేరెంట్స్ని చూసి, మా ఫ్యామిలీ సరౌండింగ్స్, ద వే వీ వర్ బ్రాట్ అప్ ఇన్ ద స్కూల్. వీ వెంట్ టు ద సేమ్ స్కూల్ ఆల్సో, పుట్టపర్తి. అక్కడనే బోర్డింగ్ స్కూల్ చదివినాం. మా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు మమ్మల్ని యాక్టర్స్లాగా చూడరు. మా ఫ్రెండ్స్ అంతా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో నవ్వుకుంటా పాడుకుంటా విజయ్ని ఒక చిన్న పిల్లలానే చూస్తారు అనమాట. నన్ను కూడా అట్లనే చూస్తారు. విజయ్ దే థింక్ ఆఫ్ విజయ్ లైక్ ఈజ్ దర్ క్లాస్మేట్, అంటే నన్ను వాళ్ళ తమ్ముడు ఒక చిన్న బేబీలాగా చూస్తారు నన్ను. సో దే ట్రీట్ అస్ లైక్ దట్. కాబట్టి వీ స్టే గ్రౌండెడ్, దట్స్ ది ఓన్లీ రీజన్. ఐ డోంట్ థింక్, అంటే మేము సినిమాల్లో పుట్టి పెరగలే కదా, అదొక డిఫరెన్స్ ఉంది అనమాట. వీ సా లైఫ్ అవుట్ సైడ్ కాబట్టి ఐ థింక్ దట్ యాడెడ్ టు. ఐ థింక్ యువర్ కిడ్స్ విల్ నాట్ బి గ్రౌండెడ్ ఆర్ యూ విల్ ఆల్సో బ్రింగ్ దెమ్. ఓకే, చాలా దూరం వెళ్ళిపోయా. యు నో హౌ, వెన్, వేర్ అండ్ హౌ దే విల్ బి బ్రాట్ అప్. యా. సో ఓకే, సో టాకింగ్ అబౌట్ శివాత్మిక, ఎలా ఉండింది? సో నెపోటిజంని ఫార్వర్డ్ తీసుకెళ్తుంది అని చెప్పొచ్చు. అండ్ స్టార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తనది. సో మీతో ఎలా ఉండింది? హౌ వాజ్ యువర్ రిలేషన్షిప్? she was fun. She's a chirpy, bubbly girl. She's still a teenager, 19. So I saw a lot more life than her, but she saw a lot more life in the movies. సినిమాలోనే పుట్టి పెరిగింది. ఆల్మోస్ట్ ఆన్ ద సెట్స్, రాజశేఖర్ సార్ సెట్స్, జీవిత గారి సెట్స్ మీదనే ఆ మానిటర్ దగ్గర కూర్చొనే పెరిగింది. కాబట్టి వాళ్ళకి సినిమాలు అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఆ తెలుగు సినిమాలు అన్నీ కవర్ చేస్తుంది అనుకుంటా ఇలా. బట్ షీఈ్ వెరీ, యాక్టింగ్ వైజ్ అయితే స్పాంటేనియస్ అనమాట. వీ నెవర్ హ్యాడ్ ఎనీ డిఫరెన్సెస్. ఎప్పుడన్నా ఏదన్నా విష్ టు ఆల్వేస్ కొలాబరేట్, ఇలా చేద్దాం అలా చేద్దాం అనేది డిస్కషన్నే ఉండే, కానీ ఎప్పుడు డిబేట్ లాగా అయ్యి గొడవలు అయ్యి మేము చేయను ఇట్లా చేయను అనేది ఎప్పుడు లేకుండే. ఎప్పుడన్నా టఫ్ సీన్ ఉంటే వీ వుడ్ సిట్ డౌన్, టాక్ టు ఈచ్ అదర్, లెట్స్ హ్యాండిల్ ఇట్ లైక్ దిస్ అనేది ఒక డిస్కషన్ ఉండే, ముందుకు వెళ్దాం. అండ్ మా డైరెక్టర్ ఉండే కాబట్టి ద డైరెక్టర్ గేవ్ అస్ సో మచ్, లైక్ ద స్టోరీ హీ ఆల్మోస్ట్ లైక్ పుట్ ఇట్ ఇన్ అవర్ హెడ్స్, కంప్లీట్లీ imbibed into it. So it was beautiful working with her. There's no like issues at all. She's always talking a lot. అంటే షార్ట్స్ ముందు నేను పక్కన కూర్చుంటా కదా, నేనేమో అట్లా సైలెంట్గా కూర్చుంటా, అమ్మాయి మాట్లాడుతూనే ఉంటుంది. బికాస్ షీ లైక్స్, అండ్ దేర్ ఆర్ నాట్ మెనీ, అన్ఫార్చునేట్లీ సెట్స్ మీద చాలామంది అమ్మాయిలు ఉండరు, తక్కువ అమ్మాయిలు ఉంటారు. మా ఏడీస్ కూడా ఎవరు అమ్మాయిలు లేకుండే. సో there was not too much female surrounding her. So she would spend time with me, she would chill with me. Fun. All the very best. It was very nice and fun talking to you. Thank you so much, Anil. Thank you so much. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews. latest updates, Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.